నేను ఈ మధ్య మన బీబీసీలో ఎక్కడ చదివినా సార్ నేను. కాను సన్యాల విగ్రహం దగ్గర కొంతమంది కూర్చోట వెస్ట్ బెంగాల్‌లో. ఈయన ఎవరో మీకు తెలుసా అని అక్కడ వాళ్ళు అడిగిరట. మాకు తెలియదు ఎవరు అన్నారట. మాకు తెలియదు ఆయన ఎవరు అన్నారట. అంటే వెస్ట్ బెంగాల్ ఆయన ఉన్నది అక్కడనే కదా! అక్కడి నుంచి వచ్చిన ఇన్ని పరిణామాలకు కేంద్ర స్థానంగా ఉన్న అతను ఆయన ఎవరు మాకు తెలియదన్నారు జనాలు. మరి తెలియదన్నప్పుడు వాళ్ళు ఏ మార్గంలో వెళ్ళాలనో ఆ మార్గంలో వెళ్ళలేదు అని, ఉద్యమం ఎట్లా చేయాలో అట్లా చేయలేదని ఒక 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 కామెంట్ ఉన్న సందర్భంలో ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా అలాంటి వాళ్ళు మనసు మార్చుకుంటే వెళ్ళడానికి తోవ ఉందా? మీరనేది బీబీసీలో చూడడం ఎందుకు? నేను నక్సల్బరీ వెళ్ళొచ్చిన. మీరు వేయించారా అడిగి? పోయొచ్చిన. పోతే నక్సల్బరీ అనే ఊరికి పోయినాం. ఈ మధ్యన గతంలోనా? ఓ 3 ఏళ్ళయింది. ఆహా. సరే అక్కడికి ఏదో టూర్‌కి పోయినాం అస్సాము. వస్తూ బాగ్దోద్రా నుంచి దగ్గర ఉంటదంటే చూసొద్దామని పోయినాం. పోతే మేము ఇది ఎక్కడ అని ఆ నక్సల్బరీ ఊర్లో వాళ్ళ విగ్రహాలు ఒక దగ్గర ఉంటాయి. ఇది ఎక్కడ అంటే అదే ఊరు అదే ఊరు. ఎక్కడ అంటే ఎవరికి తెలుస్తలేదు. అరే ఎట్లా ఇది అసలు ఎవరు చెప్పడం లేదు, వాళ్ళకి తెలియదు. అంటే ఆ ఊర్లో ఉన్న విగ్రహాలు నక్సల్బరీ అనే ఒక పెద్ద ఉద్యమానికి మూలమైన విగ్రహాలు ఎక్కడున్నా వాళ్ళకి తెలియదు ఊర్లో. ఇది నక్సల్బరీ ఊరు పరిస్థితి. అరే ఎట్లా అంటే అప్పుడు అది ఓపెన్ చేసిన నేను. ఫోన్ ఓపెన్ చేసి అట్లా చూస్తే ఇవి అక్కడ చివరిలో ఉంటాయి అన్నారు. చూడు ఎట్లుండదో కథ. ఊర్లో పోయినాం. పోతే ఆ పక్కన ఒక ముస్లిం కుటుంబంలో అలుకు చల్లుతున్నది అమ్మాయి. ఇక్కడేమో చిన్న పెరడు ఉంది వెనకాల, 9 విగ్రహాలు ఉన్నాయి. అది స్థితి చూసిన అయితే షాక్ అయినా. అరే ఒక మహోన్నతమైన ఉద్యమము, అనేక మార్పులు, కథ కార్ఖానా, దాని వెంబడి ఉండే ఒక ఔరా. అరే ఇది విగ్రహాలు ఇట్లుండడం మీద ఆశ్చర్యపోయినా నేను, చాలా ఆశ్చర్యపోయినా. అది నేనే ఆశ్చర్యపోయినా అంటే వాళ్ళకి ప్రాసంగికత అనేది నక్సల్బరీలో లేదు. నక్సల్బరీ అనేది కాదు, బెంగాల్లోనే లేదు. బెంగాల్లో వచ్చేసింది కదా ఆమె అట్లంటే వీళ్ళు కొన్ని చెప్పినారు. ఇప్పుడు జంగల్ మహల్లో కోటేశ్వరరావు నాయకత్వంలో మళ్ళీ ఒకసారి బెంగాల్ లేచి నిలబడ్డది అని చెప్పినారు. ఇవన్నీ మన అంచనాలు అంతే. అంటే అక్కడ కూడా ఒక జంగల్ మహల్లో కూడా ఒక విముక్తి ప్రాంతం ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పినారు. ఇవన్నీ మన భ్రమలు. ఛత్తీస్గఢ్లో జనతన సర్కార్లు అని చెప్పిన ఒక్కరోజు లేదు జనతన సర్కార్. ఒక్కరోజు ఆ మిలిటెన్సీ నిలబడలేదు. వీళ్ళు ఒక రక్షణ వ్యవస్థలు అనుకునే నిలబడలేదు, కూలిపోయినాయి ఒకటే రోజు. అంటే మనది ఎక్కడనో ఆచరణలో ప్రజలకు దూరమైన కనుకనే పార్టీకి స్థితి వచ్చింది. ఇది ఎందుకు వచ్చింది అనే దాంట్లో ఆచరణ తప్పులు చాలా ఉన్నాయని ముఖ్యమైన. మరణాలకు వీరత్వాన్ని ఆపాదించకుండా పాటల రూపంలోనో, కథ రూపంలోనో, అంటే సాహిత్య రూపాల్లో మరణాన్ని గ్లోరిఫై చేసి బాధపడి కన్నీరు గార్చి అయ్యో ఇట్లా కాదు చనిపోవాల్సింది వద్దు అని సాహిత్యంలో ఎందుకు దాన్ని రిఫ్లెక్ట్ చేయలేకపోయిండు? నిజానికి మన దగ్గర చైనాలో సాహిత్యము, రష్యా సాహిత్యం మన వాళ్ళు చాలా అధ్యయనం చేస్తున్నారు. ఎందుకంటే నక్సల్బరీ మూవ్మెంట్ కావచ్చు, కమ్యూనిస్ట్ మూవ్మెంట్ కావచ్చు. ఎందుకంటే దాని నుంచి ప్రేరణ పొందినారు. చైనాలో క్రిటికల్ ఎవాల్యుయేషన్ అంటాం కదా, క్రిటికల్ థింకింగ్, క్రిటికల్ థాట్ ప్రాసెస్ అంటాం కదా మనము. అంటే విప్లవం అనేది జరుగుతున్న క్రమంలోనే విప్లవంలో ఉండే అనేక లోపాలు ఉంటాయి. స్ట్రక్చర్లో కావచ్చు, ఆర్గనైజేషన్లో ఉండే వాళ్ళని బట్టి. అదే క్రిటికల్ అనాలిసిస్ అనేది మన దగ్గర లేదు. మీరు అనే వీరత్వం, శూరత్వాన్ని పొగడం తప్ప ఏం జరుగుతున్నదనే క్రిటికల్ అనాలిసిస్ లేదు. ఏమైనా జరుగుతున్నదంటే మూకుంబడిగా దాడి చేసేస్తారు, పిచ్చుకుక్క అనేస్తారు. భారతదేశంలో జరిగిన పరిణామాలలో ఏ కమ్యూనిస్ట్ పార్టీ కూడా తన మీద విమర్శను ఒప్పుకోవడం మీన్స్ మెజారిటీ పేరిట వాళ్ళు ఐసోలేట్ కావడము. మావోయిస్ట్ పార్టీలో కూడా అదే జరిగింది. ఆయన అన్నాడు కదా బయటకు వచ్చి చాలా మంది ఐసోలేట్ అయినారు, లేదా మౌనంగా మెజారిటీకి కట్టుబడి తను కూడా ప్రాణత్యాగానికి సిద్ధపడ్డవాడిని, ఇన్ని రోజులు పనిచేసిన వాడిని బయటకు పోయి నేను ఎందుకు చేస్తాను, రెవల్యూషన్ని నా మార్గంలో అనుసరిస్తూనే పార్టీకి కనువిప్పు కలిగిస్తాను ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. అంటే భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికి కూడా పార్టీతో పనిచేయడం అంటాం కదా. కమ్యూనిస్ట్ పార్టీలో అది లేనేలేదు. క్రిటికల్ అనాలిసిస్ అనేది, క్రిటికల్ దాన్ని థాట్ ప్రాసెస్ అనేది లేనేలేదు. అది ఎందుకు లేదో మనకు తెలియదు. ఒప్పుకోరు. కాను సన్యాల విగ్రహం దగ్గర కొంతమంది కూర్చోట వెస్ట్ బెంగాల్లో. ఈయన ఎవరో మీకు తెలుసా అని అక్కడ వాళ్ళు అడిగిరట. మాకు తెలియదు ఎవరు అన్నారట. మాకు తెలియదు ఆయన ఎవరు అన్నారట. అంటే వెస్ట్ బెంగాల్ ఆయన ఉన్నది అక్కడనే కదా, అక్కడి నుంచి వచ్చిన ఇన్ని పరిణామాలకు కేంద్ర స్థానంగా ఉన్న అతను ఆయన ఎవరు మాకు తెలియదన్నారు జనాలు. మరి తెలియదన్నప్పుడు వాళ్ళు ఏ మార్గంలో వెళ్ళాలనో ఆ మార్గంలో వెళ్ళలేదు అని, ఉద్యమం ఎట్లా చేయాలో అట్లా చేయలేదని ఒక 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 కామెంట్ ఉన్న సందర్భంలో ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా అలాంటి వాళ్ళు మనసు మార్చుకుంటే వెళ్ళడానికి తోవ ఉందా? మీరు అనేది బీబీసీలో చూడడం ఎందుకు? నేను నక్సల్బరీ వెళ్ళొచ్చిన. మీరు వేయించారా అడిగి? పోతే నక్సల్బరీ అనే ఊరికి పోయినాం. ఈ మధ్యన గతంలోనా? ఓ 3 ఏళ్ళయింది.
సరే అక్కడికి ఏదో టూర్కి పోయినాం అస్సాము. వస్తూ వస్తూ బాగ్దోద్రా నుంచి దగ్గర ఉంటుందంటే చూసొద్దామని పోయినాం. పోతే మేము ఇది ఎక్కడ అని ఆ నక్సల్బరి ఊర్లో వాళ్ళ విగ్రహాలు ఒక దగ్గర ఉంటాయి. ఇది ఎక్కడ అంటే అదే ఊరు. ఎక్కడ అంటే ఎవరికి తెలుస్తలేదు. అరే ఎట్లా ఇది అసలు ఎవరు చెప్పడం లేదు, వాళ్ళకి తెలియదు. అంటే ఆ ఊర్లో ఉన్న విగ్రహాలు నక్సల్బరి అనే ఒక పెద్ద ఉద్యమానికి మూలమైన విగ్రహాలు ఎక్కడున్నా వాళ్ళకి తెలియదు ఊర్లో. ఇది నక్సల్బరి ఊరు పరిస్థితి. అరే ఎట్లా అని అప్పుడు అది ఓపెన్ చేసిన నేను ఫోన్ ఓపెన్ చేసి అట్లా చూస్తే ఇవి అక్కడ చివరిలో ఉంటాయి అన్నారు. చూడు ఎట్లుండదు కథ. ఆ ఊర్లో పోయినాం. పోతే ఆ పక్కన ఒక ముస్లిం కుటుంబంలో అలుకు చల్లుతున్నది అమ్మాయి. ఇక్కడేమో చిన్న పెరడు ఉంది వెనకాల, 9 విగ్రహాలు ఉన్నాయి. అది స్థితి చూసి నేనైతే షాక్ అయినా. అరే ఒక మహోన్నతమైన ఉద్యమము, అనేక మార్పులు, కథ కార్ఖానా, దాని వెంబడి ఉండే ఒక ఔరా. అరే ఇది విగ్రహాలు ఇట్లుండడం మీద ఆశ్చర్యపోయాను నేను, చాలా ఆశ్చర్యపోయినా. అది నేనే ఆశ్చర్యపోయినా అంటే అంటే వాళ్ళకి ప్రాసంగికత అనేది నక్సల్బరిలో లేదు. నక్సల్బరి అనేది కాదు, బెంగాల్లోనే లేదు. బెంగాల్లో వచ్చేసింది కదా ఆమె అట్లంటే వీళ్ళు కొన్ని చెప్పినారు. ఇప్పుడు జంగల్ మహల్లో కోటేశ్వరరావు నాయకత్వంలో మళ్ళీ ఒకసారి బెంగాల్ లేచి నిలబడ్డది అని చెప్పినారు. ఇవన్నీ మన అంచనాలు అంతే. అంటే అక్కడ కూడా ఒక జంగల్ మహల్లో కూడా ఒక విముక్తి ప్రాంతం ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పినారు. ఇవన్నీ మన భ్రమలు. ఛత్తీస్గఢ్లో జనతన సర్కార్ అని చెప్పిన ఒక్కరోజు లేదు జనతన సర్కార్. ఒక్కరోజు ఆ మిలిటెన్సీ నిలబడలేదు. వీళ్ళు ఒక రక్షణ వ్యవస్థలు అనుకునే నిలబడలేదు, కూలిపోయినాయి ఒకటే రోజు. అంటే మనది ఎక్కడనో ఆచరణలో ప్రజలకు దూరమైన కనుకనే పార్టీకి స్థితి వచ్చింది. ఇది ఎందుకు వచ్చింది అనే దాంట్లో ఆచరణ తప్పులు చాలా ఉన్నాయని. మరణాలకు వీరత్వాన్ని ఆపాదించకుండా పాటల రూపంలోనో కథ రూపంలోనో అంటే సాహిత్య రూపాల్లో మరణాన్ని గ్లోరిఫై చేసి బాధపడి కన్నీరు గార్చి అయ్యో ఇట్లా కాదు చనిపోవాల్సింది వద్దు అని సాహిత్యంలో ఎందుకు దాన్ని రిఫ్లెక్ట్ చేయలేకపోయిండు? నిజానికి మన దగ్గర చైనాలో సాహిత్యము, రష్యా సాహిత్యం మన వాళ్ళు చాలా అధ్యయనం చేస్తున్నారు. ఎందుకంటే నక్సల్బరీ మూవ్మెంట్ కావచ్చు, కమ్యూనిస్ట్ మూవ్మెంట్ కావచ్చు. ఎందుకంటే దాని నుంచి ప్రేరణ పొందినారు. చైనాలో క్రిటికల్ ఎవాల్యుయేషన్ అంటాం కదా, క్రిటికల్ థింకింగ్, క్రిటికల్ థాట్ ప్రాసెస్ అంటాం కదా మనము. అంటే విప్లవం అనేది జరుగుతున్న క్రమంలోనే విప్లవంలో ఉండే అనేక లోపాలు ఉంటాయి. స్ట్రక్చర్లో కావచ్చు, ఆర్గనైజేషన్లో ఉండే వాళ్ళు కూడా. అదే క్రిటికల్ అనాలిసిస్ అనేది మన దగ్గర లేదు. మీరు అనే వీరత్వం, శూరత్వాన్ని పొగడం తప్ప ఏం జరుగుతున్నదనే క్రిటికల్ అనాలిసిస్ లేదు. ఏమైనా జరుగుతున్నదంటే మూకుంబడిగా దాడి చేసేస్తారు, పిచ్చుకుక్క అనేస్తారు. భారతదేశంలో జరిగిన పరిణామాలలో ఏ కమ్యూనిస్ట్ పార్టీ కూడా తన మీద విమర్శను ఒప్పుకోలేదు. ఒప్పుకోవడం మీన్స్ మెజారిటీ పేరిట వాళ్ళు ఐసోలేట్ కావడము. మావోయిస్ట్ పార్టీలో కూడా అదే జరిగింది. ఆయన అన్నాడు కదా బయటకు వచ్చి చాలా మంది ఐసోలేట్ అయినారు, లేదా మౌనంగా మెజారిటీ కట్టుబడి తను కూడా ప్రాణత్యాగాన్ని సిద్ధపడ్డవాడిని, ఇన్ని రోజులు పనిచేసినవాడిని, బయటకు పోయి నేను ఎందుకు చేస్తాను, రెవల్యూషన్ని నా మార్గంలో అనుసరిస్తూనే పార్టీకి కనువిప్పు కలిగిస్తాను ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. అంటే భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికి కూడా పార్టీతో పనిచేయడం అంటాం కదా. కమ్యూనిస్ట్ పార్టీలో అది లేనేలేదు. క్రిటికల్ అనాలిసిస్ అనేది, క్రిటికల్ దాన్ని థాట్ ప్రాసెస్ అనేది లేనే లేదు. అది ఎందుకు లేదో మనకు తెలియదు.